మే 2. భౌతికపరమైన లాభం విజయము కాదు. ఎవరైనా పరలోక సంబంధమైన విషయాలను వెంబడించి కూడా వాటిని పొందుకోలేకపోతున్నారంటే దానికి కారణం వారు దేవుని ఉపదేశాన్ని సరైన విధానంలో అనుసరించకపోవడమే. ఒకవేళ నీవు నిరుపేదగా మరణించావనుకుందాం, అందులో పోయేదేముంది? కానీ దేవుని కృప లేకుండా మరణిస్తేనే అసలైన ప్రమాదం. పరలోకము మరియు దాని సంబంధమైన ఆశీర్వాదాలు దేనితోనూ భర్తీ చేయలేనివి. సాతాను నిన్ను లోకపు తళుకు బెనుకులతో, పనికిరాని ముచ్చట్లతో మభ్యపెట్టకుండా జాగ్రత్త పడు. వాడు తన తెలివైన భ్రమలతో నిన్ను వినోదపరుస్తున్నప్పుడే నీ వద్ద ఉన్న వెలకట్టలేని ఆత్మీయ సంపదను దొంగిలిస్తుంటాడు. అసలు జీవించి ఉండడం కంటే రక్షించబడి ఉండడం మిన్న. నరకంలో యాతన పడడం కంటే అసలు పుట్టకపోవడమే మేలు. భౌతికపరమైన లాభాల కోసం నీవు ఎంత కష్టపడి పనిచేసినా విజయానికి ఎటువంటి హామీ లేదు. వేల సంవత్సరాలుగా మనుషులు వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు, కానీ ధనవంతులు కావడానికి ఇప్పటి వరకు ఎవరు అపజయం లేని ప్రణాళికను కనిపెట్టలేకపోయారు. ఈ లోకపు లాటరీలో బహుమానం గెలుచుకునేది అతి కొద్ది మందే. మిగిలిన వారందరికీ వారి శ్రమకు ప్రతిఫలంగా మిగిలేది నిరాశ మరియు చేదు జ్ఞాపకాలు మాత్రమే. కానీ పరలోకం మరియు పరలోక సంబంధమైన విషయాల కోసం బైబిలులో ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఈ క్రమము చొప్పున నడుచుకుని వారందరికీ సమాధానమును కృపయు కలుగునుగాక. గలతీ 6:16. ఎవరైనా పరలోక విషయాలను వెంబడించినా వాటిని దక్కించుకోలేకపోతున్నారంటే వారు దేవుని నియమాలను సరైన రీతిలో పాటించడం లేదని అర్థం. నీకు పరలోకం కావాలి, అదే సమయంలో నీ పాపాలు కూడా కావాలంటే నీవు విజయం సాధించలేవు. నీవు ఏదో ఒక దానిని వదులుకోవలసిందే. నీవు నీ పాపాలను వదలకపోతే దేవుడు నిన్ను వదలాల్సి వస్తుంది. ఒకవేళ నీవు నీ సొంత నీతితో పరలోకాన్ని కొనాలని ప్రయత్నిస్తే అది చాలని మూల్యం అవుతుంది. నీవు రూతు గ్రంథంలోని ఆ సమీప బంధువులా ఉన్నావు. అతడు ఎలీమెలెకు భూమిని కొనడానికి ఇష్టపడ్డాడు, కానీ ధర్మశాస్త్రం ప్రకారం రూతును పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. రూతు 4:2-4 నీవు చేసే మంచి పనులన్నీ నీ మారు మనస్సుకు నిదర్శనంగా చేసే ప్రేమ కార్యాలైతే అవి మెచ్చుకోదగినవే. కానీ వాటిని పరలోకం కోసం చెల్లించే ధరగా భావిస్తే మాత్రం దేవుడు నీతో ఎటువంటి నిబంధన చేయడు. నీవు క్రీస్తుతో మాత్రమే, ఆయన ద్వారా మాత్రమే ఈ రక్షణ ఒప్పందాన్ని పూర్తి చేయాలి. లేదంటే ఆ గొప్ప భాగ్యాన్ని పూర్తిగా కోల్పోతావు.